పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ పూజా పునస్కారాలు ప్రాచీన సంప్రదాయాలకు నిదర్శనాలు. ధర్మ సాధనకు శరీరము ఎంత ప్రధానము, శరీరధారణకు అన్నము అంతే. పరబ్రహ్మస్వరూపుడు జీవరూపంతో స్వీకరించే ఈ మహానైవేద్యమే భక్తుల పాలిటి మహాప్రసాదం. వరాహస్వామి దర్శనమవుతూనే వెంకటేశ్వరుని దర్శనం. నా మార్గాన్ని అనుసరించే వాళ్లను అనుగ్రహించడమే నా పద్ధతి అని భగవంతుడు గీతలో చెబుతాడు. ఈ క్షేత్రాన్ని ఎన్ని మార్గాలతో చేరినా శ్రీనివాసుని దర్శనానికి మాత్రం ఒక్కటే మార్గం. క్రమబద్ధంగా వెంకటేశ్వరుని ప్రతి ఒక్కరూ దర్శించుకోవచ్చు. నదులు ఎక్కడ పుట్టినా చివరకు చేరేది సముద్రంలోని. ఈ అనంత జీవరాశి కడపట లయమయ్యేది భగవంతునిలోని. వాని మొక్కుబళ్లను భక్తులు అనేక పద్ధతుల్లో తీరుస్తారు. కొందరు నిలువు దోపిడీ ఇస్తారు, రత్నరాసులను పోస్తారు, నీలాలు తలనీలాలు సమర్పిస్తారు, గుమ్మడికాయలు గుమ్మరిస్తారు. ప్రతిరోజు హుండీ వసూళ్లను దేవస్థానం ఉద్యోగులు భక్తుల సమక్షంలో కట్టుదిట్టాలతో పరకామణీ చేస్తారు. రజత సింహాసనం మీద విలసిల్లే కొలువుమూర్తి శ్రీనివాసుని ప్రతిబింబం. దిన పంచాంగంతో పాటు హుండీ వసూళ్లను వివరంగా వినిపిస్తారు. వెంకటేశ్వరుడు సర్వాధికారి, మనము కేవలము కొలువు సేవకులం. కొండంత దేవునికి కొండంత పత్రి ఇవ్వగలమా? భక్తితో సమర్పించిన ఫలమైన, పుష్పమైన, పత్రమైన, తోయమైన భగవంతుడు స్వీకరిస్తాడు. నారికేళ నైవేద్యాలు ఇక్కడనే, గుడి లోపల కాదు. పతిత పావనమైన పాప వినాశన జలాలలో స్నానం లౌకిక దుఃఖాలను తొలగిస్తుంది. అనంతంగా వ్యాపించిన ఈ శేషాచల సానువులలో 66 కోట్ల తీర్థాలున్నాయని ప్రతీతి. ఆదినారాయణుని పాదము నుండి నిర్గమించిన సకల పాపౌగ భంగ ఆకాశ గంగ. నేటికి వెంకటేశ్వరుని అభిషేకానికి ఈ జలాలనే వినియోగిస్తారు. నిర్మలమైన జలాలను అందించే ఈ జలాశయాలు స్వచ్ఛమైన పాలను అందించే గోమాతల వంటివి. ఈ గోగర్భ తీర్థం తిరుమల క్షేత్రానికి ప్రధాన జీవనాధారం. భక్తుల ఆర్జిత పుణ్యాలకు చిహ్నంగా దేవాలయ విధులలో ఎన్నో ఆర్జిత సేవలు. సహస్ర శీర్షాలతో అవతరించిన విరాట్ పురుషునికి సహస్ర కలశాభిషేకం. ఈ పట్టుదారం భోగ శ్రీనివాసునికి జరిగే అభిషేకాదులు మూలస్వామికి అని తెలిపేది. గరుడాళ్వార్ సమక్షంలో తిరుప్పావడ ఆశ్చర్యాన్ని కలిగించే వేడుక. రాశీభూతమైన సకల చరాచర సృష్టి పరమాత్మ. ఆ అనంత గుణరాశికి అన్నము రాశిపోసి భక్తుడు తన వేడుక చెల్లించుకుంటాడు. నారికేళ నైవేద్యం స్వామికి అర్పించడం ఈ సేవలో విశేషం.
అభిషేక జలాలను ఆకాశగంగ నుండి తీసుకుని రావడం ప్రాచీన సంప్రదాయం. శ్రీదేవి వెంకటేశ్వరుని వక్షస్థలంలో ఉండడం వల్ల కాబోలు స్వామికి శుక్రవార అభిషేకం. రంగమండపంలో శ్రీనివాస కళ్యాణం. లోక కళ్యాణం కోసం అవతరించిన దేవునికి నిత్య కళ్యాణం పచ్చతోరణం. స్వామి అనుగ్రహానికి అమ్మవారి అనుమతి ఎంతైనా అవసరం. తిరుచానూరు పద్మావతీదేవిని దర్శించుకోనిదే యాత్ర పూర్తి కాదు. ఒకనాటి శుకమహర్షి ఆశ్రమమే నేటి తిరుచానూరు. ఈ పద్మ సరోవరంలోనే అలమేలు మంగ ఆవిర్భవించినది. ఎందుకో పద్మావతి శ్రీనివాసునితో అలిగి కొండ దిగి ఇక్కడ సాధిస్తున్నది. శ్రీనివాసుడు ప్రతి రాత్రి ప్రియురాలి చెంత చేరి అలుక తీరుస్తాడని ప్రతీతి. గోవిందరాజస్వామి ఆలయం విద్యానగర రాజుల వైభవానికి, మట్లి రాజుల గోపుర నిర్మాణ కళకు తార్కాణ. గోవిందరాజస్వామి వెంకటేశ్వరుని అన్నగారని ప్రజల విశ్వాసం. తిరుమలలో జరిగే సకల ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. కొత్త పెళ్లి కొడుకు నయన భ్రూవిలాసాలతో కోడె శృంగారాలను కురిపించినాడు. నవవధువు నునుసిగ్గు తెరలలో ముగ్ధ సింగారాలను వలకబోసింది. శివకేశవ అద్వైతానికి నిదర్శనంగా తిరుమల పాదంలో నిలిచిన కపిల తీర్థం పురాణ విఖ్యాతిని పొందింది. దీనిని ఆళ్వారు తీర్థమని అంటారు. యాత్రికులు ఈ ఆళ్వారు తీర్థంలో స్నానం చేసి కొండకు వెళ్తారు. కొండ కోనలలో అందంగా తీర్చబడిన ఈ ఆలయంలో శివరాత్రికి గొప్ప ఉత్సవం. తిరుమలలో సంవత్సరం పొడుగు ఉత్సవాలు, ఊరేగింపులే. ఈ ఉత్సవాలు సత్యము, శివము, సుందరము అయిన భగవంతుని తత్వరహస్యం తెలిపే దర్పణాలు. రథసప్తమి. ఈ ఉత్సవంలో వెంకటేశ్వరుని సూర్యప్రవాహనం విశేషం. వాహనాలతో, ఊరేగింపులతో రథసప్తమి బ్రహ్మోత్సవాన్ని తలపిస్తుంది. గ్రీష్మతాప ఉపశమనానికి స్వామికి వసంతోత్సవం. ఈ ఉత్సవంలో వెండి తేరులో ఊరేగింపు విశేషం. చివరి రోజు అభిషేకం. ఉభయనాంచారులతో కలిసిన శ్రీనివాసునికి, సీతారామ లక్ష్మణులకు, రుక్మిణీ కృష్ణులకు. తిరుపతి వెంకటరమణుని జలకేలి. భక్తుల మానస సరోవరాలలో తేలాడే పరమహంస. పుష్కరిణి తన తరంగ హస్తాలతో బాలాజీకి ఉయ్యాలలూచినది. భగవంతునికి చేసే నిత్య పూజా విధులలో లోపాలను రూపుమాపడానికి